మీ గురువులు సంస్కారం నేర్పినావు కదా, నీకు సంస్కారం అంతనైతే సింపుల్గా చెప్పు కదా. నేనేమి ఉర్దూలో ఇంగ్లీష్లో నీకు అర్థం కాని భాషలు అడుగుతలేను కదా. నీకు అర్థమయ్యే భాషలోనే స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు అడుగుతున్నాను నేను. 67 లక్షల ఎకరాల వారి చూపిస్తావా అంటున్నావు దా. 6 హెలికాప్టర్లు పెడతావు, ఒకటి కాదు 6 హెలికాప్టర్స్ పెడతావు. నువ్వురా, నీ కేంద్ర ప్రభుత్వం తీసుకురా, నీ మంత్రిని తీసుకురా, నీ అధికారులు రండి. లేని పంటను ఉన్నట్టు చూపెడతామా? అట్ట సాధ్యం అవుతుందా? జరుగుతుందా? 62 లక్షల ఎకరాల్లో ఇప్పుడు వరి వస్తున్నదా బాబు అని చెప్తే అది లేదు అని బుకాయిస్తున్నావు అంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలా? మీరు మోసగాళ్ళు, మీరు కొనరు, నేపాల్ చెప్తారు, తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారని అర్థం చేసుకోవాల్సింది తప్ప ఓ మాట చెప్పచ్చు కదా, ఎంత పడితే అంత కొంటామని. ఎందుకు చెప్తలేరు? చక్కగా చెప్పచ్చు కదా. ఇప్పుడు వచ్చేది కాక ఇంకా యాసంగిలో కూడా పంట ఏమన్నా మొగనివి కదా నువ్వు. మరి ఎక్కడవా? ఒకటే దెబ్బకు తెల్లారి వరకనే పోయిందా? వచ్చినాయి ఢిల్లీకి వెళ్ళి. నీకు ఢిల్లీకి వెళ్ళి మంత్రులు ఫోన్ చేసి నువ్వు ఎట్లా మాట్లాడినావు, నువ్వు పిచ్చోనివి, మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా మాట్లాడినావు అని చెప్పి యాడ్ నుంచి వచ్చినాయి. మాకు తెలుసు. రాగానే మాట మార్చి అది పక్కకు, వడ్లన్నీ పక్కకు పోయినాయి. ఇక వడ్ల ముచ్చటే పక్కకు పోయింది. బీజేపీలో మహాపండితులు ఉంటారు కదా, వాళ్ళు నాకు ఏం చెప్పినాడు, నువ్వు వడ్లు తప్ప ఇంకా అన్ని మాట్లాడు, కేసీఆర్కు స్టాంప్ వేసాయి దేశద్రోహిని. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. నాకు ఇక ఇంగ్లీష్ అయితే 80,000 పుస్తకాలు చదువుకోవచ్చు. ఏమైనా పిచ్చోనే పోయింది ఇప్పటికైతే ఇంగ్లీష్ వస్తే. 80,000 పుస్తకాలు బాత్రూంలో కూర్చొని, అక్కడ కూర్చొని, ఇక్కడ పోటుగానే కదా నువ్వు 80,000 పుస్తకాలు చదివి ఏం నేర్చుకున్నావు? ఇంగ్లీష్ హిందీ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది ఇస్తా అని చెప్పి ఎట్లా మోసం చేయాలి నేర్చుకున్నావా? రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎట్లా చేసినా మోసాలు నేర్చుకున్నావా? నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేసుకున్నావా? దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చేయకుండా అన్న మోసం చేయడం నేర్చుకున్నావా నువ్వు? నాకు హిందీ ఇంగ్లీషు రాదట. నాకు తెలుసు. నేను ఏం చదువుకున్నా అంటే పేద ప్రజల మనసులో ఏం బాధలు చదువుకున్నాను నేను. పేద ప్రజల కష్టాలు ఏందో చదువుకున్నాను నేను. పేద ప్రజల మనసు తెలంగాణ రాష్ట్రంలో ఎంత బాధపడుతుందో చదువుకున్నాను నేను. అది తెలుసు. నా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పేద ప్రజలు ఏ విధంగా కష్టాలున్నారు, ఏ విధంగా ఇబ్బంది ఉన్నారు, ఏ విధంగా తిండి లేకున్నారు, నీడ లేకున్నారో దాన్ని చదువుకున్నాను నేను. మా గురువులు, మా పాఠశాల నాకు సంస్కారం నేర్పింది, సభ్యతను నేర్పింది. నీలక కుసంస్కార హీనుడిగా నన్ను నేర్పలే నేను. నీలక భాష నేర్పలే. ఇప్పుడు నీ దగ్గర నేర్చుకుంటున్నా, అప్పుడు నేర్పలే మా వాళ్ళు, ఇప్పుడు నేర్చుకుంటున్న భాషను. మెడల్ నాకు అవునాయి. అది మెడలు కాదు, మెడలు వంచుతాన కాంచలి ఆయనే భాష. మెడలు వంచుతాన కాంచలి మెడలు నర్తాన కాడికి వచ్చి లెక్క. ఇక తుక్కుడే గుర్తుసుకో బిడ్డ అని కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.